మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ వ్యక్తికైతే ఉదయం 3 నుండి 5 గంటల మధ్యలో టాయిలెట్ వస్తుందో వారికి జరిగేది ఇదే. మీరు ఎప్పుడైనా గమనించారా? తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య మీకు తరచుగా మెలకువ వస్తుందా? లేదా ఏ కారణం లేకుండా ఆ సమయంలో బాత్రూమ్కు లేదా టాయిలెట్కు వెళ్ళాల్సి వస్తుందా? అయితే ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతం. మీరు నిశ్శబ్దంగా ఉన్న విశ్వం మీతో సంభాషిస్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఆ అమృత ఘడియల్లో ఎవరు మేలుకొలుపుతున్నారు? ఏ దేవతలు తమ ఉనికిని మీకు తెలియజేయాలని అనుకుంటూ ఉన్నారు? ఇది శుభవార్తకు సంకేతమా, లేదా ఏదైనా ప్రమాదానికి హెచ్చరిక? ఏదైనా ఉన్నత శక్తి మిమ్మల్ని పిలుస్తుందా? మీ జీవితంలో ఏదైనా కీలకమైన మలుపు రాబోతుందా? ఈరోజు ఆ సందేహాలన్నిటికీ సమాధానాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య ఉండే సమయం సాధారణమైనది కాదు. ఈ క్షణాల్లోనే విశ్వంలో కంపనాలు మొదలవుతాయి. ఈ సమయంలో దేవతలు, భూతాలు, ఆత్మలు, దైవిక శక్తులు అన్నీ మేల్కొంటాయి. వీటన్నిటి లక్ష్యం ఒక్కటే: మనతో సంభాషించటం, మనకు సంకేతాలు ఇవ్వటం. మన జీవితం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు, మన కర్మలలో దోషాలు వచ్చినప్పుడు ఈశ్వరుడు మౌనంగా ఉండడు. ఆయన సంకేతాలు ఇస్తాడు. మనం మంచి పనులు చేసినప్పుడు, మన హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దేవతలు సంతోషిస్తారు. మన కులదేవతలు, పితృదేవతలు, పూర్వీకులు మనతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. మీరు సరైన మార్గంలో ఉన్నారని చెప్పడానికి, తమ ఆశీర్వాదాలు మీతో ఉన్నాయని తెలియజేయడానికి వారు ప్రయత్నిస్తారు. ప్రతి ఉదయం 3 నుండి 5 గంటల మధ్య మీకు మెలకువ వస్తూ ఉంటే ఏదో ఒక శక్తి మిమ్మల్ని లేపుతుందని అర్థం చేసుకోండి. ఏదో సందేశం మీకోసం వేచి ఉంది అని అర్థం చేసుకోండి. కొన్నిసార్లు ఈ సంకేతాలు కలల రూపంలో ఉంటాయి. కొన్నిసార్లు వివరించలేని అనుభూతులలో ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ సంకేతాలు ఎవరివి? ఈశ్వరుడివా? మీ పూర్వీకులువా? లేక ఏదైనా అదృశ్య శక్తివా? అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటున్నారా, లేదా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారా? ఒకవేళ మీరు వీటిని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితాన్ని మార్చగలిగే హెచ్చరికలను మీరు కోల్పోయే ప్రమాదం ఉంది. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే, లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, ఇది మామూలుగా జరుగుతుందని కాదు. ఇది ఒక తీవ్రమైన హెచ్చరిక. ఈ సమయం భూతాలు, పిశాచాలు, చెడు శక్తులు మేల్కొనే సమయం. లోకమంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు చీకటి శక్తులు భూమిపై తిరుగుతాయి. అవి బలహీనంగా ఉన్న వారిలోనికి లేదా కర్మలలో దోషాలు ఉన్న చోట ప్రవేశించడానికి ప్రయత్నిస్తాయి. మీకు ఈ సమయంలోనే పదే పదే మెలకువ వస్తూ ఉంటే, ఏదో ప్రేతాత్మ లేదా అదృశ్య శక్తి మీకు హాని చేయాలని ప్రయత్నిస్తుందని, లేదా మీతో ఏదో చెప్పాలని అనుకుంటుందని అర్థం చేసుకోండి. ఇది మీ జీవితంలో పెద్ద కష్టం రాబోతుందని సంకేతం. ఈ సంకేతం వస్తే మీ కుటుంబము, పిల్లలు, డబ్బు విషయంలో కష్టం ముంచుకొస్తుంది. మీ పనులు అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, లేదా ఏదైనా గందరగోళం జరగవచ్చు. ఇదంతా ఏదో ఒక శక్తి మీ జీవితంలో జోక్యం చేసుకోవాలని అనుకుంటుందని సూచిస్తుంది. భయపడకండి. ప్రతి చీకటి వెనుక ఒక రక్షకుడు ఉంటాడు. ఆయనే హనుమంతుడు. ఒకవేళ మీకు రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో మెలకువ వస్తే అస్సలు భయపడకండి. కళ్ళు మూసుకొని మనసులోనే ఈ మంత్రాన్ని జపించండి. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపించండి. ఈ మంత్ర జపంతో మిమ్మల్ని చూస్తున్న చెడు శక్తులు వెంటనే పారిపోతాయి. హనుమంతుడు తన గదతో దుష్ట శక్తులను పారద్రోలుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఇంకొక ముఖ్యమైన ఉపాయం ఏమిటి అంటే, రాత్రి నిద్రించే ముందు మీ దిండు కింద ఒక కత్తిని తప్పక ఉంచండి. అంటే చాకును కానీ, పాకెట్ నైఫ్ను కానీ, కత్తిని కానీ పెట్టుకొని పడుకోండి. ఇది హింస గురించి కాదు. ఇది శతాబ్దాలుగా వస్తున్న పురాతన రక్షణ పద్ధతి. ఆత్మలు మీ వద్దకు రావాలని ప్రయత్నించినప్పుడు ఈ కత్తి మిమ్మల్ని రక్షిస్తుంది. మీకు కూడా ఇటువంటి అనుభవం కలిగినట్లయితే తప్పక ఇలా చేయండి. ఇక మీకు రాత్రి 2 నుండి 3 గంటల మధ్యలో తరచుగా మెలకువ వస్తూ ఉంటే,
లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే ఇది కూడా ఒక సాధారణ సంకేతం కాదు. ఇది మీ పూర్వీకుల నుండి వచ్చే కరుణామయమైన పిలుపు. ఈ సమయంలో మీ పితృదేవతలు మీతో మాట్లాడడానికి మార్గాలను తెరుస్తారు. మీకు ప్రతిరోజు ఉదయం పదే 2 నుండి 3 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీ పూర్వీకులు అసంతృప్తిగా ఉన్నారని అర్థం చేసుకోండి. బహుశా మీరు తెలియకుండా ఏదో తప్పు చేసి ఉండవచ్చు. దానివల్ల వారి ఆత్మలు బాధపడుతున్నాయి, అశాంతిగా ఉన్నాయి. పితృదేవతలు అశాంతిగా ఉన్నప్పుడు మీ జీవితంలో శాంతి కోల్పోతారు. మీరు ఎంత కష్టపడినా సుఖం రాదు. పితృదోషం ఉన్నప్పుడు ధనం దూరం అవుతుంది. శరీరం వ్యాధుల నిలయంగా మారుతుంది. కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. సంబంధాలు విడిపోతాయి. ఇంటిపై ఏదో అదృశ్య భారం ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని సంతోషాలు దూరమైపోతాయి. ఈ సంకేతాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు. ఇది ఒక హెచ్చరిక, అలాగే ఒక అవకాశం. మీ పితృదేవతలను శాంతింపజేసి మీ జీవితంలో వెలుగు నింపే అవకాశం ఇది. నిజంగా మీరు మీ పూర్వీకుల ఆత్మలను శాంతింపచేయాలని అనుకుంటే కొన్ని పనులు చేయాలి. ప్రతి గురువారం లేదా అమావాస్య రోజున నల్ల కుక్కకు ఆహారం పెట్టండి. చేపలకు చిన్న పిండి ముద్దలను తయారు చేసి ఆహారంగా వేయండి. ఇది మీ తెలియని తప్పులకు ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది. ఇంకొక అత్యంత శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే గోమాతకు ఆహారం పెట్టండి. గోసేవ చేయండి. గోసేవతో పితృదేవతలు సంతోషిస్తారు. వారి ఆత్మలకు శాంతి కలుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితం నుండి పెద్ద పెద్ద కష్టాలను తొలగించగలవు. మీ జీవితంలో రాహుగ్రహం ఇబ్బంది పెడుతూ ఉన్నా, అనేక రకాలైనటువంటి అడ్డంకులు వస్తూ ఉన్నా ఈ పరిహారాలు రాహుదోషాన్ని కూడా శాంతింపపరుస్తాయి. పితృదోషాలు కూడా పోతాయి. దీని ఫలితంగా మీ జీవితంలో సంపద, సుఖము, సమతుల్యత అన్నీ తిరిగి వస్తాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సమయం చాలా రహస్యమైనది, హెచ్చరికను కలిగించేది. మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో పదే మెలకువ వస్తూ ఉంటే లేదా ఈ సమయంలో తరచుగా టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మీ కులదేవతలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం. అవును, మీ వంశాన్ని రక్షిస్తున్న కులదేవతలు మీ ఇంటిని నడిపించి మీ సంతానాన్ని అభివృద్ధి చేసి మీ జీవితాన్ని నడిపించే మీ కులదేవతలు. వారు మీ వల్ల కోపంగా ఉన్నప్పుడు మీ జీవితంలో అన్నీ ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమైపోతాయి. మీకు తరచుగా రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వస్తూ ఉంటే మీరు ఎప్పుడో ఎక్కడో మీ కులదేవతను మర్చిపోయారని సంకేతం. చాలామంది తమ కులదేవతలను పూజించరు, గుర్తు చేసుకోరు. వారికి కనీసం ఒక్క నమస్కారం కూడా చేయరు. అనుకోకుండా వారు తమ కులదేవతలను విడిచిపెట్టేస్తూ ఉంటారు. కులదేవతలు కోపంగా ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి కారణం లేకుండా గొడవలు జరుగుతాయి. కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం పదే క్షీణిస్తుంది. పిల్లల పెళ్లిళ్లకు అడ్డంకులు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగము మాటిమాటికి కోల్పోవటం జరుగుతుంది. ఏదో వింత నీడ ప్రతి పనిని ఆపివేస్తుంది. ఇవన్నీ మీ కులదేవత మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారని, మిమ్మల్ని మేలుకొల్పుతున్నారని సంకేతాలు. లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ కులదేవత మీతో మాట్లాడాలని అనుకుంటుంటారు. అలాంటప్పుడు మీకు రాత్రి 3 నుండి 4 గంటల మధ్యలో మెలకువ వచ్చేలాగా చేస్తారు. మరి దీనికి పరిహారం ఏమిటి అంటే పౌర్ణమి రోజున మీ ఇంట్లో లేదా మీ కులదేవత గుడిలో ధూపము, దీపము, పువ్వులు సమర్పించండి. మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇంట్లో పెద్దవారిని అడిగి తెలుసుకోండి. శ్రద్ధతో వారిని గుర్తు చేసుకోవటం మొదలుపెట్టండి. ఒకవేళ మీ కులదేవతలు నాగదేవతలు అయితే నాగపంచమి రోజున వారిని పూజించండి. పాలు సమర్పించండి. మనసారా క్షమాపణలు కోరండి. ఇలా చేయటం వలన కులదేవతల అనుగ్రహం తిరిగి పొందగలుగుతారు. గుర్తుంచుకోండి, కులదేవతలు సంతోషిస్తే ఒక వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఇక ఇప్పుడు అత్యంత శుభ సంకేతం గురించి మాట్లాడుకుందాము. తెల్లవారుజామున 4 నుండి 5 గంటల వరకు ఉండే సమయం ఇదే బ్రహ్మ ముహూర్తం. ఈ సమయంలో మీరు మూత్ర విసర్జన కోసమైనా లేదా ఏ కారణంతోనైనా నిద్ర మేల్కుంటున్నారంటే ఏమీ భయపడకండి. మీరు సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఈ సంకేతం విశ్వశక్తులు ఇప్పుడు మీ పక్షంలో ఉన్నాయని తెలియజేస్తుంది. ఇది బ్రహ్మ ముహూర్త సమయం. భూమిపై అత్యంత పవిత్ర శక్తి చురుకుగా ఉండే సమయం. దేవతలు, ఋషులు, సాధకులు ఈ సమయాన్ని తమ సాధనకు ఎంచుకుంటారు. ఈ కళ్ళు ఈ సమయంలో తెరుచుకున్నాయంటే, మీకు ఈ సమయంలో టాయిలెట్కి వెళ్ళాలని అనిపిస్తుందంటే
మీకు ఈ సమయంలో మెలకువ వస్తుందంటే దేవీ దేవతలు స్వయంగా మిమ్మల్ని మేల్కొల్పుతున్నారని భావించండి. ఇది మీ శుభ సమయం ప్రారంభం కాబోతుందని సంకేతం. మీ మంచి కర్మలతో భగవంతుడు సంతోషిస్తాడు. ఇప్పుడు మీ అభివృద్ధి మార్గం తెరుచుకోబోతోంది. ఈ సమయంలో భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి నిశ్శబ్దంగా నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు అని అర్థం. ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకొని దేవాది దేవుడు అయిన మహాదేవుణ్ణి స్మరించండి. నెమ్మదిగా ఈ మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఆ సమయంలో జపించండి. అలా జపించటం వలన ఒక శక్తి మీ లోపలికి ప్రవేశిస్తుంది. ఒక శాంతి, ఒక దైవత్వం మీకు లభిస్తుంది. ఈ సమయం మీ జీవితంలో అతిపెద్ద సంకేతంగా మారవచ్చు. పూర్వజన్మ పుణ్యఫలం ఉన్న వారికే ఈ సమయంలో మెలకువ వస్తుంది. కనుక ఉదయం 4 నుండి 5 గంటల మధ్యలో మెలకువ వస్తే కనీసము 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఒకవేళ మీకు ఈ సమయంలో టాయిలెట్కి వచ్చినా కూడా ఆ పని పూర్తి చేసుకుని 11 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాత శాంతిగా మళ్ళీ నిద్రపోండి. ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. త్వరలోనే మీరు సంవత్సరాలుగా ఎదురు చూసినవి అన్నీ మీ దగ్గరకు వస్తాయి. తెలుసుకున్నారు కదా, తెల్లవారుజామున 3 నుండి 5 గంటల వరకు నిద్ర మేల్కోవటం సాధారణమైన విషయం కాదు. ఈ సమయంలో ఈశ్వరుడు, మీ పూర్వీకులు, అదృశ్య శక్తులు మీతో ఏదో చెప్పాలని అనుకుంటారు. మీకు హెచ్చరికలను ఇవ్వాలని లేదా ఆశీర్వాదాలను ఇవ్వాలని అనుకుంటారు. మెలకువ రావటం వెనుక ఒక పరీక్ష లేదా ఒక అవకాశం ఏదైనా ఉండవచ్చు. ఇది మీపైనే ఆధారపడి ఉంది. మీరు ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తారా లేక అర్థం చేసుకుంటారా? ఈ పవిత్రమైన సమాచారాన్ని అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. వారి జీవితంలో ఇది ఒక దైవిక సందేశంగా మారవచ్చు. రాత్రి చీకటిలో విశ్వం మిమ్మల్ని స్వయంగా మేలుకొల్పుతున్నప్పుడు నిద్రపోతూ ఉండటం అనేది అతిపెద్ద తప్పు కావచ్చు. నమ్మకాన్ని కలిగి ఉండండి, పరిహారాలను చేయండి, ప్రతి సంకేతాన్ని గౌరవించండి. మనకు నిద్రలో వచ్చే కలలు, వాటి ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. కొన్ని కలలు ఉదయం నిద్రలేవగానే గుర్తుకు రావు, కానీ కొన్ని బాగా గుర్తుంటాయి. స్వప్నశాస్త్రంలో ప్రతి కల గురించి వివరంగా వివరించబడింది. స్వప్నశాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందుగానే అంచనా వేయవచ్చు. నిద్రలో కలలు కనటం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనటం అతి సాధారణమే. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు ఉన్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరచి లంకా దహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. కలల ఫలితాల గురించి అగ్నిపురాణంలో కొంత వివరణ ఉంది. మంచి కలల గురించి చెప్పటమే కాక అశుభ స్వప్నాలు వస్తే వాటి వల్ల కలిగే దుష్పరిణామాల నివారణ ఉపాయాలను కూడా ఈ పురాణంలో వివరించారు. రాత్రి మొదటి జాములో కల వస్తే 1 ఏడాది కాలం లోపల అది జరుగుతుందని, 2వ జాములో కల వస్తే 6 నెలల లోపున జరుగుతుందని, 3వ జాములో వస్తే 3 నెలల లోపున జరుగుతుందని, 4వ జాములో కల వస్తే 15 రోజుల లోపున ఆ కలలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. సూర్యోదయ సమయంలో కల వస్తే అది 10 రోజుల లోపే జరుగుతుందని అంటారు. పీడకలలు వచ్చినప్పుడు మాత్రమే వెంటనే నిద్రించాలని, అదే మంచి కల వస్తే మెలకువతో ఉండటమే మంచిదని పరశురాముడికి పుష్కరుడు స్వప్నాల గురించి వివరించి చెప్పాడు. అసలు ఎటువంటి కలలు వస్తే మంచి జరుగుతుంది, ఎటువంటి కలలు వస్తే చెడు ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ముందుగా పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుందని అర్థం. మల్లి, మందారము, జాజి, గులాబీ ఇలా ఏ పువ్వులు కలలో కనిపించినా మంచి ఆరోగ్యం లభిస్తుంది.
వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని అర్థం. అంటే వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ కలలో కనిపిస్తే ఆనందము, శ్రేయస్సు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీరు దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతం, మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. విష్ణుమూర్తి కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం, విజయానికి సూచికగా భావిస్తారు. చేపలు కలలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. భార్యకు భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి తత్వం ప్రాప్తిస్తుంది అని అర్థం. మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని అర్థం. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుందని అర్థం. మీరు పాలు, నీరు, పానకం లాంటివి తాగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. కుక్క లేదా పాము మిమ్మల్ని కరిచినట్లు కలలో కనిపిస్తే త్వరలో మీకు ఉన్న కష్టాలు పోతాయి. నెమలి కలలో కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని అర్థం. రైలు ఎక్కుతున్నట్లుగా కల వస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఆడవాళ్లకు కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం. కాలు జారి పడినట్లుగా కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. అద్దం కలలో కనిపిస్తే మానసిక ఆందోళనకు గురి అవుతారు. పిచ్చుకను కలలో చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుందని అర్థం. మీకు గుర్రం ఎక్కినట్టు కల వస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. మీ ఇంట్లోని వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి పొందుతారని అర్థం. అలాగే కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి మరియు అదృష్టం కలుగుతుంది. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా కల వస్తే మీ పనిలో విజయం లభిస్తుందని అర్థం. మీరు చనిపోయినట్లుగా మీకు కల వస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. వేరే వారు ఎవరైనా చనిపోయినట్లు కల వస్తే వారు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతారని అర్థం. కాళ్ళు కలలో కనిపిస్తే మానసిక వికాసం కలుగుతుంది. దైవ క్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. పెన్ కలలో కనిపిస్తే ఉన్నత చదువులు చదువుతారు. నిధులు, డబ్బు కలలో కనిపిస్తే అపారమైన సంపదను పొందుతారని అర్థం. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందము మరియు సంతోషం. తలపాక కలలో కనిపిస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతం. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన. చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తే అది శుభకళగా పరిగణించబడుతుంది. అన్నా వదిన కలలో కనిపిస్తే సంతోషకరమైన జీవితం మీ సొంతం. అవి నీళ్లు మనం తోడుతున్నట్లుగా కలలో కనిపిస్తే తొందరలేనే మనకు అదృష్టం కలుగుతుందని అర్థం. పాములు తరుముతున్నట్లు కలలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్టు అర్థం. భార్య కలలో కనిపిస్తే ధనలాభం. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అర్థం. కలలోకి ఆవు వస్తే భూలాభం ఉంటుందని అర్థం. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు వచ్చే 3 కలలు ఇవే. 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని సంకేతం. ఈ 3 కలలు వస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిద్రపోతున్నప్పుడు కలలు కనటం సాధారణ విషయం. అయితే ఈ 3 స్వప్నాలలో ఏ ఒక్కటి మీకు వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కలల రూపంలో ఇలా సంకేతాలు ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. మరి లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు ఎలాంటి కలలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రతి మనిషి లక్ష్మీదేవి తమ ఇంటికి రావాలని కోరుకుంటాడు. శ్రీ మహాలక్ష్మీదేవి సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి ఆదిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుకు ఇల్లాలు. భృగుపుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాప వశమున క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించింది. వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది. సృష్టి ఆదిలో దేవి అనగా మహాశక్తి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని
లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతంలో చెప్పబడింది. ఒకసారి లక్ష్మి విష్ణుమూర్తి నుండి వేరు కావటం వలన విష్ణుమూర్తి శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతుల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెళ్లి చేశాడు. భృగువు కూతురు గనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకమారు దుర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాలసముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకుని కవ్వపు త్రాడిగా చేసి చిలకటం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి జన్మించింది గనుక ఆమె సముద్రరాజ తనయ అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన శ్రీలక్ష్మి మహావిష్ణువును పత్నిగా స్వీకరించాడు. శ్రీ అనే పదం సిరి పదానికి సమానం. అనగా లక్ష్మి సంపద ఐశ్వర్యానికి దేవత. మానవాళికి 8 రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్ట లక్ష్ములుగా అవతరించాయి. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం పొందినట్లేనని భావన. లక్ష్మి అంటే అందరూ ధనం ఒక్కటే అనుకుంటూ ఉంటారు. కానీ సంతృప్తికి మించిన ధనం ఎక్కువ లేదు. దానితోనే సంతోషం కలుగుతుంది. సంపద మన ఆధీనంలో ఉండాలి, కానీ మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. సంపదలు చూసుకొని ఏ కాస్త గర్వించినా, అహంకారము చూసినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్థము. అది విస్మరిస్తే లక్ష్మి వీడిపోతుంది. ఇదే శ్రీ మహాలక్ష్మి కటాక్ష రహస్యం. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కళల రూపంలో కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గుర్తిస్తే మన ఇంటిని మనం లక్ష్మీదేవి రాక కోసం సిద్ధం చేసుకోవచ్చు. మరి లక్ష్మీదేవి సంకేతాలుగా పంపించే ఆ కళలో మొదటి కళ ఏమిటంటే లక్ష్మీదేవి కనిపించటం. అవును, కళలో లక్ష్మీదేవి కనిపించి మీతో మాట్లాడినా, లేదా లక్ష్మీదేవి బొమ్మ కనిపించినా, లేదా లక్ష్మీదేవికి పూజ చేస్తున్నట్లు కనిపించినా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. వరలక్ష్మి వ్రత కథలో కూడా చారుమతికి లక్ష్మీదేవి కళలో కనిపించి వ్రతం గురించి చెప్తుంది. ఆ తర్వాతే చారుమతి వ్రతం చేసి ధనవంతురాలుగా మారుతుంది. ఈ ప్రకారం చూసుకున్న కళలో లక్ష్మీదేవి కనిపించటం అనేది శుభ సంకేతమే. లక్ష్మీదేవి ఏ విధంగా మీకు కళలో కనిపించినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు సంకేతంగా వచ్చే మొదటి కళ. ఇక రెండవ కళ ఏమిటంటే జలం కనిపించటం. కళలో ఎత్తైన కొండల మీద నుండి పడుతున్న జలధారలు కనిపించినా, లేదా నదులు కనిపించినా అది కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతమే. ఇలా జల సంబంధమైన కళలు వస్తే త్వరలోనే మీ సంకల్పాలు నెరవేరుతాయి. ఎందుకంటే నీరు నారాయణ స్వరూపం. జలం అనేది పవిత్రతకు, పరిశుద్ధతకు సూచన. జలం లేకపోతే ఈ ప్రపంచమే ఉండదు. అలాంటి జలం కళలో కనిపిస్తే చాలా శుభం జరుగుతుంది. త్వరలోనే లక్ష్మి మీ ఇంటికి వచ్చి కోటీశ్వర్లుగా మారే అవకాశాలను ఇస్తుంది. కనుక ఇలాంటి కళలు వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే సమయం ఆసన్నమయ్యిందని అర్థం చేసుకోండి. ఇక మూడవ కళ ఏమిటంటే ఎర్రటి రంగులో ఉండే పూలు లేదా పండ్లు రావటం. కళలో ఎర్రటి గులాబీలు కానీ, తామర పువ్వు కానీ, దానిమ్మ పండ్లు కానీ ఇలా ఎర్రటి రంగులో ఉండే పూలు పండ్లు ఏవైనా సరే కళలో కనిపించిన ఆ పూలను మీరు తాకినట్లుగా, లేదా ఎర్ర పూలు పండ్లు ఉన్న తోటలోనికి వెళ్ళినట్లు కల వచ్చినా కూడా అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 3 కళల్లో ఏ ఒక్క కళ వచ్చినా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీకు లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. కోటీశ్వర్లుగా మారే గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. లక్ష్మీదేవి కళల రూపంలో ఇలా సంకేతాలు పంపుతుంది. ఆ సంకేతాలను మనం అవగతం చేసుకొని లక్ష్మీదేవిని ఆహ్వానించేలాగా కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతాం. కాబట్టి ఈ 3 కళలు వస్తే త్వరలో లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తుందని అర్థం చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.